పోలీసులు జైళ్ళలో ఉండేటువంటి సిబ్బంది యొక్క ప్రవర్తన అమానవీయంగా ఉంటుందంటూ వచ్చినటువంటి ఆరోపణల కారణంగా ఆయా చోట్లన సీసీ క్యామ్స్ పెట్టాలని ఎప్పుడో సుప్రీంకోర్టు ఆదేశించింది. అవి సరిగ్గా అమలు చేయట్లేదంటూ రాష్ట్రంలో వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో పూర్తిగా అఫిడవిట్లు వేయమని చెప్పి రాష్ట్ర డీజీపీకి, జైళ్ల శాఖ డీజీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న 1001 పోలీస్ స్టేషన్లు అలాగే 81 జైళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల స్థితిగతుల మీద పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేయడం లేదు, ఎన్నింటికి రిపేర్లు అవసరం, పనిచేయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారా లేక రిపేర్లు చేసి పెట్టారా తదితర వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని డీజీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ్ యోగేష్ 2019లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేస్తే దీని మీద విచారణ జరిపిన ధర్మాసనం విడతల వారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సరైన స్ఫూర్తితో అమలు చేయాలని ఆదేశిస్తూ పిల్ను మూసేసింది. అయితే ఇప్పటికీ పలు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదని దీన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ యోగేష్ 2022లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తే దీని మీద సోమవారం జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం మరోసారి విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చింది.